Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం ఈ 50-50 సిరీస్లో భాగంగా ఈ వీడియో లెసన్లో షెల్ అనే మోడల్ హెల్పింగ్ వెబ్ గురించి డీటెయిల్గా ఎగ్జాంపుల్స్తో తెలుసుకోబోతున్నాం. బేసిక్గా షెల్ అనేది ఒక మోడల్ హెల్పింగ్ వెబ్. షెల్ అనేది ప్రెజెంట్ ఫామ్ అయితే షుడ్ అనేది దాని యొక్క పాస్ట్ ఫామ్ అవుతుంది. అలాగే షెల్ అనేది ఫ్యూచర్ని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ షెల్ని ఇంగ్లీష్లో ఏ రకంగా యూజ్ చేస్తారు, ఈ షెల్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలను కూడా మనం లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం ఈ వీడియో లెసన్లో. సో లెట్స్ గో స్టార్టెడ్ ద వీడియో. ఫ్రెండ్స్, షెల్ అనేది పాజిటివ్ ఫామ్, అలాగే షెల్ అనేది ఫ్యూచర్ని చెప్తుందని చెప్పి మనం తెలుసుకున్నాం. అయితే షెల్ పాజిటివ్ అయితే నెగిటివ్ ఫామ్ ఏంటి? షెల్ నాట్. ఆ షెల్ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో అంటే కన్వర్జేషన్ ఇంగ్లీష్లో షాంట్గా పలుకుతూ ఉంటాం. షాంట్ ఈజ్ ఈక్వల్ టు షెల్ నాట్. ఇప్పుడు మనం షెల్ యొక్క ఉపయోగాలు ఏంటనే దాన్ని ఎగ్జాంపుల్స్తో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, ఇండెఫినిట్ ఫ్యూచర్ యాక్షన్ విత్ ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్తో ఇండెఫినిట్ ఫ్యూచర్ని తెలియజేయడం జరుగుతుంది షెల్ అనేది. ఇండెఫినిట్ ఫ్యూచర్ అంటే అంత ఖచ్చితంగా కాకపోవచ్చు, అంత జరగకపోవచ్చు, అంటే జరిగే అవకాశాలు పెద్దగా ఉండవు అని చెప్పేటప్పుడు దాన్నే మనం ఇండెఫినిట్ ఫ్యూచర్ యాక్షన్ అంటాం. అయితే ఆ ఇండెఫినిట్ ఫ్యూచర్ యాక్షన్ని షెల్ అనేది ఫస్ట్ పర్సన్తో చెప్తుంది, ఫస్ట్ పర్సన్తో చెప్పడం జరుగుతుంది. ఇందుకే ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? ఐ, వి. ఐ అంటే నేను, వి అంటే మేము, మనం. అంటే ఐ, వీలతో షెల్ అనేది ఇండెఫినిట్ ఫ్యూచర్ యాక్షన్ని చెప్తుంది. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, ఐ షల్ బి దేర్ టుమారో. రేపు నేను అక్కడ ఉంటాను. చూడండి, ఐ ఫస్ట్ పర్సన్. షల్ బి దేర్ ఇక్కడ అంటే షెల్ అంటే ఫ్యూచర్ని చెప్తుంది. బి అంటే ఉండుట, అంటే నేను రేపు అక్కడ ఉంటాను. టుమారో అంటే రేపు. అయితే అది అంత ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందువల్లంటే ఇక్కడ ఐతో మనం ఎప్పుడైతే షెల్ యూజ్ చేసామో ఆ యాక్షన్ అంత ఖచ్చితంగా కాకపోవచ్చు చెప్పి ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. సెకండ్ వన్, వీ షల్ గో టు మూవీ దిస్ ఈవినింగ్. దిస్ ఈవినింగ్ అంటే ఈరోజు సాయంకాలం మూవీకి వెళ్తున్నాం. అయితే ఇక్కడ మూవీకి వెళ్తున్నాం అని చెప్పి అనడం జరిగింది, కానీ అది అంత ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందువల్లంటే ఇక్కడ ఎప్పుడైతే వీతో షెల్ యూజ్ చేసామో ఆ యాక్షన్ అంతలా జరగకపోవచ్చు చెప్పి అర్థం రావడం జరుగుతుంది. థర్డ్ వన్, ఐ షల్ బై ఎ ఫోన్ సూన్. త్వరలో నేను ఫోన్ కొంటాను. అంటే కొండం అనేది అంత ఖచ్చితం కాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఐ కానీ వీతో ఇండెఫినిట్ ఫ్యూచర్ని చెప్తుంది షెల్ అనేది. ఐ షాల్ గివ్ యూ మనీ, డోంట్ వర్రీ, నువ్వేం బాధపడకు, నేను నీకు మనీ ఇస్తా అని చెప్పి ఇక్కడ షెల్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. వీ షెల్ హెల్ప్ యూ, మేము నీకు సహాయం చేస్తాం అని చెప్తున్నాం. మేము నీకు సహాయం చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ షెల్ ప్లేస్లో మనం విల్ యూజ్ చేసినట్లయితే అంత ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి చెప్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, వీ షెల్ హెల్ప్ యూ, మేము సహాయం చేస్తాం. నాట్ షూర్, అంత ఖచ్చితంగా కాదు. అదే వీ విల్ హెల్ప్ యూ అని చెప్పి అన్నాం అనుకోండి, మేము ఖచ్చితంగా షూర్గా నీకు సహాయం చేస్తాం అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. అంటే వీ షెల్ అంటే నాట్ షూర్, వీ విల్ అంటే షూర్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూస్ ఆఫ్ షెల్ ఈస్ ఫస్ట్ పర్సన్తో అంటే ఐ, వీలతో ఫీలింగ్స్ అంటే బాధ, విచారం, కోపం, నర్వస్నెస్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ మనం తెలియజేయడానికి షెల్ బి యాడ్జెక్టివ్ అనే కన్స్ట్రక్షన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ అట్ ఎగ్జాంపుల్స్. ఐ షెల్ బి హ్యాపీ టు మీట్ దెమ్. వారిని కలవడానికి నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ చూడండి, షెల్ బి హ్యాపీ అన్నాం అంటే హ్యాపీ అనేది ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్. ఇలా షెల్ తర్వాత బి వచ్చి హ్యాపీ అనే యాడ్జెక్టివ్ని యూజ్ చేయడం జరిగిందంటే షెల్ ప్లస్ బి ప్లస్ యాడ్జెక్టివ్ అనే కన్స్ట్రక్షన్ని ఈ కేసులో మనం వాడుతూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ వన్, ఆఫ్టర్ గెటింగ్ న్యూస్ వీ షెల్ బి సాడ్. అది విన్నాక మేము విచారంగా ఉంటాము. చూడండి, ఇక్కడ వీ షెల్ బి సాడ్ అని చెప్పాం. షెల్ బి యాడ్జెక్టివ్. నెక్స్ట్, ఐ షెల్ బి గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దిస్. దీని గురించి మేము మీకు కృతజ్ఞులై ఉంటామని చెప్పి ఇలా చెప్పేటప్పుడు షెల్ బి గ్రేట్ఫుల్ మనం వాడడం జరిగింది. ఐ షెల్ బి కాన్ఫిడెంట్ ఆఫ్టర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకున్నాక ఐ షెల్ బి కాన్ఫిడెంట్ అంటే నేను కాన్ఫిడెంట్గా ఉంటానని చెప్పి ఇలా చెప్తున్నాం. షెల్ బి కాన్ఫిడెంట్. నెక్స్ట్, వీ షెల్ బి నర్వస్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూ జరిగే సమయంలో వీ షెల్ బి నర్వస్, మేము నర్వస్నెస్గా ఫీల్ అవుతాం, అంటే చాలా గాబరాగా ఆందోళనగా ఉంటామని చెప్పేటప్పుడు ఇలా షెల్ బి యాడ్జెక్టివ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మనం క్వశ్చన్స్ అడిగేటప్పుడు జనరల్గా ఫస్ట్ పర్సన్తో అంటే ఐ, వీల్తో మనం షెల్ యూజ్ చేస్తుంటుంది. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్,
షల్ ఐ కమ్, నేను రానా, నేను రావాలా, నేను రానని చెప్పి ఆ రెండు రకమైన మనకి మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. షల్ ఐ కమ్, నేను రాను. ఇక్కడ చూడండి, ఇవి క్వశ్చన్స్ కాబట్టి స్టార్టింగ్లోనే మనకి షెల్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఇక్కడ V1 వస్తుంది. అంటే ఏదైతే మనం యాక్షన్ చెప్పదలుచుకున్నామో ఆ యాక్షన్ తెలియజేసే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావడం జరుగుతుంది. షల్ ఐ కమ్, నేను రానా. షల్ వి మీట్ యూ టుమారో, రేపు కలవాలా, రేపు కలవమా. చూడండి, రేపు కలవాలా, రేపు కలవని చెప్పి మన తెలుగులో ఆ రెండు రకాల అర్థాలు ఇవ్వడం జరుగుతుంది. షల్ వి మీట్ యూ టుమారో. నెక్స్ట్, వెన్ షల్ వి గో దేర్, ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, వెన్ యాడ్ చేయడం జరిగింది ఎడిషనల్గా. చూడండి, షల్ వి గో దేర్, మేము అక్కడికి వెళ్ళాలా. వెన్ షల్ వి గో దేర్, ఎప్పుడు అక్కడికి మేము వెళ్ళాలి. చూడండి, వెన్ యాడ్ చేసేసరికి అక్కడ సెంటెన్స్ అంటే ఆ క్వశ్చన్ యొక్క మీనింగే మారిపోతుంది. ఇలా వెన్, వేర్, వై, హూమ్, హూస్ ఇటువంటి HBAW క్వశ్చన్స్తో కూడా షల్ యాడ్ చేసి ఇటువంటి ప్రశ్నలు కూడా మనం అడగవచ్చు ఈ కేసులో. వేర్ షల్ ఐ ఆస్క్, ఎక్కడ అడగాలి. చూడండి, ఎక్కడ, వేర్ షల్ ఐ ఆస్క్, ఎక్కడ అడగాలి అని చెప్పేటప్పుడు ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, వాట్ షల్ ఐ టెల్ యూ, నీకు నేను ఏం చెప్పాలి. వాట్ షల్ ఐ టెల్ యూ, షల్ ఐ టెల్ యూ చెప్పాలా, వాట్ షల్ ఐ టెల్ యూ, నీకు ఏం చెప్పాలి. ఇలా మనం క్వశ్చన్స్లో యూజ్ చేయొచ్చు. షల్ ఐ కాల్ యూ దెన్, అప్పుడు నేను కాల్ చేయాలా. చూడండి, దెన్ అంటే అప్పుడు, నవ్ అంటే ఇప్పుడు, అప్పుడు కాల్ చేయాలా అని ఇలా అనేటప్పుడు మనం ఇలా అంటాం. నెక్స్ట్, వై షల్ ఐ స్టార్ట్, నేను ఎందుకు బయలుదేరాలి. చూడండి, ఇక్కడ షల్ ఐ స్టార్ట్, బయలుదేరాలా. వై షల్ ఐ స్టార్ట్, నేను ఎందుకు బయలుదేరాలని చెప్పేటప్పుడు ఇలా వై యాడ్ చేసి షెల్తో ఈ రకమైన మనం క్వశ్చన్ ప్యాటర్న్లో ఎక్కువగా ఫస్ట్ పర్సన్ అంటే ఐ వీతో మనం ఎక్కువగా షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ షెల్ ఈస్ ఆఫర్స్, సజెషన్స్, అలాగే పొలైట్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం ఎక్కువగా క్వశ్చన్ ఫార్మాట్లో షెల్ యూజ్ చేస్తుంటాం. అది చేద్దామా, ఇది చేద్దామని చెప్పి అడిగేటప్పుడు, అనేటప్పుడు, ప్రపోజ్ చేసేటప్పుడు, అలాగే ఎవరైనా ఏదైనా సరే మనం ఒక పర్మిషన్ అడిగేటప్పుడు కూడా షెల్ ఎక్కువగా ఈ క్వశ్చన్ ఫార్మాట్లో వాడుతుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. షెల్ వి గో టు మూవీ దిస్ ఈవినింగ్, ఈరోజు సాయంకాలం మూవీకి వెళ్దామని చెప్పి నా ఫ్రెండ్స్ యొక్క ఒపీనియన్ ఇక్కడ నేను అడుగుతున్నాను, ఇలా ప్రపోజ్ చేస్తూ. అలాంటప్పుడు షెల్ వి మనం యూజ్ చేయొచ్చు. షల్ ఐ గో ఫర్ వాకింగ్ మదర్, లేదా షల్ ఐ గో ఫర్ వాకింగ్ డాడ్. ఇలా డాడ్, మదర్ అంటే అమ్మ, వాకింగ్కి వెళ్ళాలా, వాకింగ్ వెళ్దామా అని చెప్పి, వెళ్దామని చెప్పి ఆ రెండు రకాలుగా ఇక్కడ షల్ మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. షల్ వి మీట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పార్టీలో కలవాలా, కలుద్దామా. ఇలా చూడండి, కలవాలా, కలుద్దామా అన్న అర్థం ఇక్కడ షల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, షల్ యూ లెండ్ మీ అట్లీస్ట్ 1000 రూపీస్, కనీసం 1000 రూపాయలు సరే అప్పిస్తారా. అంతేగాని అప్పు ఇవ్వాలని చెప్పి అర్థం రాదు అక్కడ. చూడండి, అప్పు ఇస్తారని చెప్పి ఇలా మనం అడుగుతున్నాం, ఒకళ్ళని మనం రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు ఇలా మనం షెల్ యూజ్ చేసి చెప్పొచ్చు. షెల్ వి సిట్ బిసైడ్ యూ, బిసైడ్ అంటే పక్కన, అంటే మీ పక్కన మేము కూర్చోవాలా లేదా కూర్చోవచ్చు అని చెప్పి ఆ రెండు రకాల ఇక్కడ అర్థం రావడం జరుగుతుంది. లాస్ట్ వన్, షెల్ యూ కాల్ ద డాక్టర్, కాస్త డాక్టర్ని పిలవరా, లేదా కాస్త డాక్టర్ని పిలవాలా యాక్చువల్ మీనింగ్, కానీ అలా కాకుండా కాస్త డాక్టర్ని పిలవండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ ఇక్కడ షెల్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వియర్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ షెల్ ఈస్, మనం ఎప్పుడైనా థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దేలతో మనం షెల్ యూజ్ చేసినట్లయితే అది డెఫినిట్ యాక్షన్ని చెప్పడం జరుగుతుంది. డెఫినిట్ యాక్షన్ అంటే ఆ యాక్షన్ ఖచ్చితంగా జరగవచ్చు, జరిగే అవకాశం ఉంది, జరుగుతుందని చెప్పి అనే మీనింగ్ రావడం మనకి జరుగుతుంది. టేక్ ఎ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్. షీ షెల్ కమ్, ఆమె వస్తుంది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఈ సెంటెన్స్ మనం ట్రూ ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఆమె రావాలని చెప్పి అర్థం వస్తుంది. అయితే ఇక్కడ ఆమె రావాలి, ఆమె వస్తుందని చెప్పి ఈ రెండు రకాలుగా మనకి మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆమె రావడం ఖచ్చితం, అంటే ఆమె రావడం ఖచ్చితం చెప్పేటప్పుడు మనం షూర్గా చెప్పేటప్పుడు ఇలా షీ షెల్ కమ్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. అదే ఇక్కడ షెల్ ప్లేస్లో విల్ యూజ్ చేస్తే ఖచ్చితంగా కాకపోతే చెప్పి అర్థం రావడం జరుగుతుంది. అంటే షీ విల్ కమ్ అంటే నాట్ షూర్, అదే షీ షెల్ కమ్ అంటే షూర్, అంతే. నెక్స్ట్, ఈ షెల్ జాయిన్ ఆన్లైన్ క్లాసెస్, అతను ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవుతాడు. అంటే అకార్డింగ్ టు మై ఎక్స్పెక్టేషన్ అతను ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవుతారని చెప్పి ఇలా మనం షూర్గా ఒక విషయం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేటప్పుడు ఇలా మనం షెల్ యూజ్ చేసి చెప్పొచ్చు. దే షెల్ బి హియర్, వారు ఇక్కడ ఉంటారు, లేదా వాళ్ళు ఇక్కడ ఉండాలి. చూడండి, ఈ రెండు రకాలుగా మనం ఇక్కడ షెల్ అనేది మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బి అంటే ఉండుట, దే షెల్ బి హియర్, వాళ్ళు ఇక్కడ ఉండాలి, ఉంటారు ఖచ్చితంగా. నెక్స్ట్, కమాండ్స్, ఆర్డర్స్, అలాగే వార్నింగ్స్ కూడా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్తో ఇవ్వడం జరుగుతుంది. షెల్ అనేది కమాండ్స్, ఆర్డర్స్ ఇలాంటివి, అలాగే వార్నింగ్స్ కూడా మనం సెకండ్
థర్డ్ పర్సన్స్తో ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: యూ షెల్ నాట్ గో ఆన్ లీవ్. నువ్వు సెలవు పెట్టకూడదు. అంటే ఇక్కడ చూడండి, ఆన్ లీవ్ అంటే సెలవు పైన కాదు, అక్కడ సెలవు పెట్టకూడదు అంటే నీవు లీవ్ పెట్టకూడదు, ఇక్కడ చాలా వర్క్ ఉందని చెప్పేటప్పుడు ఇలా లీవ్ మీద నువ్వు వెళ్ళకూడదని చెప్పేటప్పుడు ఈ షెల్ నాట్ గో ఆన్ లీవ్ ఇక్కడ చూడండి షెల్ నాట్ యూజ్ చేస్తాం. షెల్ నాట్ బదులుగా మనం షాంట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఈ షాంట్ గో ఆన్ లీవ్. నెక్స్ట్, యూ షెల్ నాట్ స్మోక్ హియర్. ఇక్కడ నువ్వు స్మోక్ చేయరాదు. దట్ ఈస్ ఎ వార్నింగ్, హెచ్చరిక. లేదా యూ షాంట్ స్మోక్ హియర్. అలాగే హీ షాంట్ కమ్, అతను రాకూడదు. లేదా షీ షాంట్ కమ్, ఆమె కూడా రాకూడదు. లేదా షీ షాంట్ అటెండ్, హీ షాంట్ అటెండ్, ఆమె అటెండ్ కాకూడదు, అతను అటెండ్ కాకూడదు అని చెప్పి ఇలా ఒక ఆర్డర్, ఒక కమాండ్ చెప్పేటప్పుడు మనం హీ, షీట్ అలాగే సెకండ్ థర్డ్ పర్సన్స్తో మనం షెల్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, యూ షెల్ ఒబే మై ఆర్డర్స్. నా ఆర్డర్స్ నువ్వు తప్పకుండా పాటించాలి. దట్స్ మై ఆర్డర్, దట్స్ మై కమాండ్. ఇలా మనం కమాండ్స్, ఆర్డర్స్ చెప్పేటప్పుడు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్తో మనం ఎక్కువగా షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, షెల్ ఎక్కువగా అఫీషియల్, అన్అఫీషియల్ ఆర్డర్స్లో అలాగే కోర్టు లాంగ్వేజెస్లో, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ రూల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ షెల్ బ్రింగ్ ఆల్ ద సర్టిఫికేట్స్. ఇక్కడ చూడండి, ఒక అఫీషియల్ కావచ్చు, అన్అఫీషియల్ కావచ్చు, ఒక ఆర్డర్ అది. అంటే మీరు అన్ని సర్టిఫికేట్స్ తీసుకురావాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. షెల్ బ్రింగ్. చూడండి, షెల్ తర్వాత అక్కడ V1 యూజ్ చేయడం జరిగింది. సెకండ్ వన్, యూ షెల్ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ప్రయత్నించాలి, అంటే ఆన్సర్ చేయాలని చెప్పి ఇలా మీకు ఎప్పుడైనా ఎగ్జామ్ జరిగేటప్పుడు స్టార్టింగ్లో ఆ OMR షీట్ కానీ ఆ క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్న రూల్స్ అన్నీ కూడా షెల్తోనే ఉంటాయి. అలాగే యూ షెల్ నాట్ బ్రింగ్ సెల్ ఫోన్ టు ది ఎగ్జామ్ హాల్కి మీరు సెల్ ఫోన్ తీసుకురాకూడదు. ఇలాంటి నియమాలన్నీ కూడా షెల్తోనే ఉండడం జరుగుతుంది. ఈ షెల్ బి ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మేజిస్ట్రేట్ ముందు ఈ షెల్ బి ప్రొడ్యూస్ అంటే హాజరుపరచడం. దిస్ ఇస్ ద లీగల్ లాంగ్వేజ్. అంటే కోర్టు పరిభాషలో ప్రొడ్యూస్ అనే దాని అర్థం ఏంటి? హాజరుపరచడం. అంటే అతన్ని మేజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చి ప్రవేశపెట్టాలని చెప్పేటప్పుడు ఇలా షెల్ బి ప్రొడ్యూస్డ్ యూజ్ చేస్తుంటాం. దిస్ ఇస్ ద ప్యాసివ్ వాయిస్. చూడండి, షెల్ బి V3 వచ్చింది, ఇలా షెల్ బి ప్రొడ్యూస్డ్. నెక్స్ట్, యూ షెల్ స్టే హియర్ యాజ్ లాంగ్ యాజ్ ఐ వాంట్ యూ టు. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఎంతసేపు అయితే ఎంతసేపు ఐ వాంట్ యూ టు అంటే నేను ఎంతసేపు కోరితే అంతసేపు యూ షెల్ స్టే హియర్, నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఒక ఆర్డర్ లాగా, ఒక కమాండ్ లాగా, మనం ఒక ఆజ్ఞలాగా ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, సైలెన్స్ షెల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద కోర్ట్ హాల్లో సైలెన్స్ షెల్ బి అబ్జర్వ్డ్ అంటే అందరూ సైలెంట్గా ఉండాలి, అంటే నిశ్శబ్దం పాటించాలని చెప్పేటప్పుడు ఇలా పాసివ్ వాయిస్లో చెప్తూ ఉంటాం. షెల్ బి అబ్జర్వ్డ్. షెల్ బి V3 ఇక్కడ వాడడం జరిగింది. నెక్స్ట్, యూ షెల్ మేక్ ఎవ్రీథింగ్ రెడీ బై ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం కల్లా యూ షెల్ మేక్ ఎవ్రీథింగ్ రెడీ, ప్రతిదీ కూడా సిద్ధం చేసి ఉంచాలని చెప్పి ఒక ఆర్డర్ ఇష్యూ చేసేటప్పుడు ఈ రకంగా మనం షెల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఇప్పుడు షెల్ని యూజ్ చేసే మరికొన్ని సందర్భాలు చూద్దాం. షీ షెల్ హ్యావ్ మై హెల్ప్. ఇక్కడ చూడండి, నా సహాయం ఆమెకు తప్పక ఉంటుందని చెప్పి మనం అష్యూర్ చేస్తున్నాం, అభయం ఇస్తున్నాం, హామీ ఇస్తున్నాం. అలాంటప్పుడు కూడా మనం థర్డ్ పర్సన్తో షెల్ యూజ్ చేసేలా చెప్పొచ్చు. షీ షెల్ హ్యావ్ మై అసిస్టెన్స్. నా సహాయం ఉంటుంది ఆమెకు అని చెప్పేటప్పుడు ఇలా కూడా హెల్ప్ అనొచ్చు, అసిస్టెన్స్ కూడా మనం చెప్పొచ్చు. నెక్స్ట్, సారీ డాడ్ ఇట్ షాంట్ హ్యాపెన్ అగైన్. ఇక్కడ చూడండి, క్షమించు డాడీ అంటే క్షమించు నాన్న, ఈ షాంట్ హ్యాపెన్ అగైన్ మళ్ళీ కూడా ఇది జరగదని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు. ఇలా ప్రామిస్ చేసేటప్పుడు కూడా షాంట్ కానీ షెల్ కానీ యూజ్ చేసి మనం చెప్పొచ్చు. హీర్ ఆఫ్టర్ యూ షాంట్ డూ ఇట్. ఇక నుండి, హీర్ ఆఫ్టర్ అంటే ఏంటి? ఇక నుండి నువ్వు ఇది చేయకని చెప్పి ఒక ఆర్డర్, ఒక చిన్న కమాండ్ ఇష్యూ చేసేటప్పుడు కూడా ఇలా మనం షాంట్ యూజ్ చేయొచ్చు. ఈ షాంట్ డూ ఇట్. నెక్స్ట్, యూ షెల్ బి ఫైన్డ్ ఇఫ్ యూ స్మోక్ ఆన్ ద ట్రైన్. అంటే ట్రైన్లో స్మోక్ చేస్తే యూ షెల్ బి ఫైన్డ్ అంటే నీకు ఫైన్ విధించబడుతుంది. ఇలా మనం పాసివ్ వాయిస్లో కూడా ఇలా థ్రెట్ అంటే బెదిరింపు, వార్నింగ్, హెచ్చరిక కూడా మనం చెప్పొచ్చు. చూడండి, షెల్ బి ఫైన్డ్ అంటే ఫైన్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది బి తర్వాత. నెక్స్ట్, ఐ షెల్ ఫినిష్ మై డిగ్రీ బై నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరానికి ఐ షెల్ ఫినిష్ మై డిగ్రీ, నా డిగ్రీని పూర్తి చేస్తా అని చెప్పి స్ట్రాంగ్ డెడికేషన్, స్ట్రాంగ్ డిటర్మినేషన్ కూడా చెప్పేటప్పుడు మనం షెల్ యూజ్ చేస్తూ ఉంటాం ఇదే రకంగా. నెక్స్ట్, అన్లెస్ యు గెట్ గుడ్ మార్క్స్.
యూ షాంట్ గెట్ ద జాబ్ అన్లెస్ యూ గెట్ ద, చూడండి, అన్లెస్ యూ గెట్ గుడ్ మార్క్స్ అంటే నీకు మంచి మార్క్స్ వస్తేనే తప్ప, నీకు మంచి మార్క్స్ వస్తేనే యూ షాంట్ గెట్ ద గుడ్ జాబ్, నీకు మంచి జాబ్ రాదని చెప్పి ఇలా చెప్తాను. అంటే ఈ షాంట్ గెట్ అంటే ఇక్కడ నెగిటివ్ యూజ్ చేసి చెప్తానంటే నీకు జాబ్ రాదు అంటే నీకు జాబ్ రావడానికి మంచి మార్క్స్ రావాలని చెప్పి ఇలా అన్లెస్తో కండిషన్ తెలియజేసేటప్పుడు కూడా సెకండ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్లో మనం షెల్ కానీ షాంట్ కానీ యూజ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షెల్తో స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఐ షెల్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఇది పాజిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్లో మనం ఎప్పుడు సాధారణంగా స్టార్టింగ్లో సబ్జెక్ట్ యూజ్ చేస్తాం, ఐ సబ్జెక్ట్. తర్వాత హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి షెల్ అనేది. తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా హెల్పింగ్ వర్బ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని తర్వాత V1 మాత్రమే రావడం జరుగుతుంది. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. ఇక్కడ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? గో. అంటే గో, వెంట, గాన్. అంటే గో యొక్క ఆ 4 ఫామ్స్లో ఫస్ట్ ఫామ్ ఏంటి? గో. ఇలా యూజ్ చేస్తుంటుంది. అంటే సబ్జెక్ట్ యూజ్ చేసి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేసి మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రాయడం జరుగుతుంది. ఫైనల్గా మనకు వచ్చిన సెంటెన్స్ ఏంటి? ఐ షాల్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళాలి. దట్ ఈస్ ద పాస్ట్. దానికి నెగిటివ్ చెప్పాలి అంటే నేను అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళరాదని చెప్పాలనుకోండి ఆ షెల్ తర్వాత నాట్ నుంచి సరిపోతుంది, అదే షెల్ నాట్ అవుతుంది. ఆ షెల్ నాట్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కుదించి షాంట్గా పలుకుతూ ఉంటాం. అంటే ఐ షాంట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదు, వెళ్ళరాదు. ఇలా నెగిటివ్లో ఐ షాంట్ యూజ్ చేస్తుంటాం. ఓకే, దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. ఇప్పుడు క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా ఈ హెల్పింగ్ వర్బ్ అనేది స్టార్టింగ్లోనే వస్తుంది, మొదట్లోనే వస్తుంది. చూడండి, షెల్ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది ఐ, తర్వాత ఇక్కడ ఏదైతే వెర్బ్ యూజ్ చేస్తామో V1 రూపంలో అది రావడం జరుగుతుంది, తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రావడం జరుగుతుంది. ఫైనల్గా షెల్ ఐ గో దేర్ అని చెప్పి మనం చెప్పాలి. అంటే నేను అక్కడికి వెళ్ళాలా అన్న అర్థం రావడం జరుగుతుంది. నేను అక్కడికి వెళ్ళకూడదా నెగిటివ్ మోడ్లో చెప్పాలి క్వశ్చన్. అప్పుడు స్టార్టింగ్లో షెల్ నాట్ కానీ షాంట్ కానీ మనం యూజ్ చేయాలి. షాంట్ ఐ గో దేర్, నేను అక్కడికి వెళ్ళకూడదా, నేను అక్కడికి వెళ్ళరాదా అని చెప్పి నెగిటివ్ మోడ్లో అడిగేటప్పుడు ఇలా షాంట్ ఐ గో దేర్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెర్నింగ్ అండ్ వాచింగ్ వీడియోస్ ఫ్రమ్ మై యూట్యూబ్ ఛానల్, దట్ ఈస్ Sahastra 26, the knowledge of English. Thank you so much. Take care.